ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల పవిత్రతను కాపాడతామని, పూర్వ వైభవం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ పదార్థాల వినియోగంపై తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో భూగోళం, పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ప్యాకేజీని ఈ నెల 25వ తేదీన అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వార్తల వివరాలు. తిరుమల పవిత్రతను కాపాడతామని, పూర్వ వైభవం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అన్ని దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యతా పరీక్షలు, అవసరమైన సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ పదార్థాల వినియోగంపై తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి ఈ అంశంపై నిన్న సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని టీటీడీ అధికారులు ఈరోజు అందజేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సంప్రోక్షణ విషయంలో వచ్చిన సూచనలను ఈవో వివరించారు. ఆగమ సలహాదారులు, అర్చకులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన సూచనల గురించి శ్యామలరావు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మరింత విస్తృత సంప్రదింపుల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని నిన్న ఆయన ఒక ప్రకటనలో సూచించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని సంచలనం చేయొద్దని రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నైవేద్యాలకు వినియోగించే నెయ్యి 1600 రూపాయలకు, భక్తులకు పంపిణీ చేసే లడ్డూలకు వాడే నెయ్యి 320 రూపాయలకు కొనుగోలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కల్తీపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. నిన్న విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన షర్మిల సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ నెయ్యి కల్తీకి బాధ్యులు ఎవరో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో భూగోళం, పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనంలో 2వ రోజు జరుగుతున్న రైజింగ్ విత్ కైండ్నెస్ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. ప్రపంచంలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి దృష్ట్యా ప్రతి ఒక్కరూ పరస్పరం ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయకుండా శాంతియుతంగా ముందుకు సాగాలని వారికి మంత్రి సూచించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అధికారుల బృందం అమెరికా, జపాన్ దేశాల పర్యటనకు వెళ్లింది. వచ్చే నెల 4వ తేదీ వరకు వారి పర్యటన కొనసాగనుంది. గనులు, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పోతో పాటు ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాల సందర్శన, పెట్టుబడిదారులతో భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ప్యాకేజీని ఈ నెల 25వ తేదీన అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వరద నష్టం గణన, పరిహారం చెల్లింపులపై మంత్రులు పి నారాయణ, వి అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్సి సిసోడియాతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నష్టం అంచనా ప్రక్రియ పూర్తయిందని ఆయనకు అధికారులు తెలిపారు. నష్టపరిహారం విషయంలో అర్హులకు అన్యాయం జరిగిందనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన చెప్పారు. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు. విజయవాడలో నిన్న జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఏఏ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు శాశ్వతంగా ఒక ఎకోసిస్టమ్ ఉండాలని, అప్పుడే పెట్టుబడులు సుస్థిరంగా వచ్చే అవకాశం ఉంటుందని లోకేష్ వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఎకో సిస్టమ్, సబ్సిడీలు మేము అందిస్తానని హామీ ఇచ్చారు. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ ఎన్నిటిపైన కూడా చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న పడవలన్నింటినీ అధికారులు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. నిన్న చివరి పడవను ఒడ్డుకు చేర్చి 12 రోజుల ఆపరేషన్కు ముగింపు పలికారు. ఈ నెల 1వ తేదీన బ్యారేజ్కి భారీ వరద వచ్చినప్పుడు పడవలు కొట్టుకు వచ్చి చిక్కుకున్నాయి. వాటిని తొలగించేందుకు అధికారులు, నిపుణులు గత 12 రోజులుగా తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన ఒకటి, 19వ తేదీన మరో పడవను ఒడ్డుకు తీసుకువచ్చారు. 3వ పడవను నిన్న ఒడ్డుకు చేర్చారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువత పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అమరావతిలోని విట్ ఏపీ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవంలో నిన్న ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిత్య విద్యార్థిగా ఉంటూ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటేనే ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణించగలుగుతారని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తమ శక్తియుక్తులను వినియోగించాలని గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ అఖండ గోదావరి పేరుతో సర్క్యూట్ ఏర్పాటు చేసి సందర్శకులు, యాత్రికులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ గ్రామీణ మండలంలో ఎన్టీఆర్ బీచ్ను పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, శాసనసభ్యులు పంతం నానాజీతో కలిసి నిన్న ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జనవరిలో కాకినాడ, విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న కాలువలు, డ్రైనేజీలు, చెరువులకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన నిన్న తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. వరద నష్టం, గండ్లు పూడిక పనుల పురోగతిపై చర్చించారు. గట్లకు ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించి వాటిని వెంటనే పూడ్చాలని, గుర్తించిన గండ్లకు కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల పవిత్రతను కాపాడతామని, పూర్వ వైభవం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ పదార్థాల వినియోగంపై తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో భూగోళం, పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ప్యాకేజీని ఈ నెల 25వ తేదీన అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.